ఇగో ఆల్రెడీ మనం బీసీలం 50% తీసుకుంటా ఉన్నాం. లోకల్ బాడీ ఎన్నికల్లో మనకి ఏ ఇబ్బంది లేదు, మీరు గమనించాలా. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎన్నికల్లో ఆల్రెడీ బీసీలే జనరల్ స్థానాలలోకి దిగి 50% సీట్లు తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు 42% తెచ్చుడంటే 8% కట్ చేసుడు కదా. సరే దిగుతారనుకో, కానీ ఇప్పటిదాకా ఏముంది, ఓసీలకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అప్పుడున్నటువంటి సర్పంచ్ స్థానాలు ఏది పెరిగిన గ్రామ పంచాయతీలు కాక మొత్తం 8692 సర్పంచులు అప్పట్లో ఉంటే కేవలం 18% మాత్రమే ఓసీల చేతుల్లో ఉండే. 45% సర్పంచులు అంటే 3925 మంది సర్పంచులు బీసీలే. ఇక్కడ ఎంపీటీసీల విషయంలో కూడా కేవలం 1029 మంది మాత్రమే ఎంపీటీసీలు ఓసీలు ఉన్నారు. ఇప్పుడు కేవలం వాళ్ళు 15% ఉన్నారు, 45% బీసీలు. ఇక్కడ ఆల్రెడీ దక్కుతున్నటువంటి రిజర్వేషన్ కాడ వీళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి దీన్ని 42 దేవాలి, 45 పోతుంది వాళ్ళకు, 42 దేవాలని ఇప్పుడు తిరుగుతా ఉన్నాయి అన్నట్టు పార్టీలు. ఇది డాటా పార్టీల పరంగా ఇస్తే 100% తక్కువనే అవుతుంది, ఇంకా తగ్గిపోతుంది వాళ్ళ గన్నేందుకు అనేటువంటి కుట్ర. విషయం ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలలో 50% రిజర్వేషన్ క్రాస్ కాలేదు. ఎందులో క్రాస్ అయింది? ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో క్రాస్ అయింది. అది ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% దాటిపోయింది. నిన్న చెప్పిన కదా 31 రాష్ట్రాల్లో దాటిపోయిందని. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాల విషయంలో, విద్యా సంస్థల విషయంలో బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఏ కోర్టు ఏం చేయలేదు. కోర్టు ఏమన్నా చేస్తే నువ్వు ఆల్రెడీ 50 క్రాస్ అయినావు కదా ఈడబ్ల్యూఎస్ తోటి, మరి ఇది అంతేగా అని చెప్పి మనం కొట్లాడడానికి ఛాన్స్ ఉంది. ఆ కొట్లాడేది పక్కకి ఇడిచిపెట్టి రాని ఏదైతే కుదరదో దాన్ని చేతిలో పట్టుకొని ఢిల్లీకి పోయియాల బీసీ నాయకులంతా. బీసీ నాయకులుగా చెప్పబడేటువంటి కొంతమంది పోయి ఢిల్లీకి పోయి ఇగో మేము తీసుకొస్తాం అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు? మనకు 42 ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇచ్చేసినాం కదా, మిగతా అన్ని మాయే. మరి మిగతా ఎవరికి ఇస్తారు తాత?